మనసది ప్రతి మనిషి మంచిని కోరే ప్రేమేటానని జానే చీకటి చీల్చి వెలుగేదో ఇచ్చావని కాదా నేలకి నీ కల చిగురు తొడిగెనుగా పరములు మారిన మీ కదా ప్రజలకు అంకితమా నీకే తెలుసంట ఈ రాజకీయాలు అన్నా నోళ్ళకి ఇస్తా బదులంట అందరికీ నమస్కారము. మన ప్రియతమ నాయకుడు ఆర్థిక శాఖ మంత్రులు డోన్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ బుగ్గన రాజన్న గారికి వేదిక మీద ఉన్న అఫీషియల్స్కు లీడర్స్కు మరియు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను ఎక్కువ టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పను, ఒకటే చెప్పగలుగుతున్నా. బట్ డోన్ నియోజకవర్గం అనేది నా 7 కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి లేని నియోజకవర్గం అంటే డోన్ నియోజకవర్గం. కానీ ఇప్పుడు ఒక నంద్యాల పార్లమెంటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క డోన్ నియోజకవర్గము అన్నిట్లకన్నా అభివృద్ధి చెందింది. ఒక విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, వ్యవసాయం మీకు తెలుసు,
మీది హైట్లో ఉంటుంది ప్లేస్ డోన్ నియోజకవర్గం. కానీ దానికి కూడా 10,000 ఎకరాలకు నీళ్ళు తీసుకొచ్చినామంటే చాలా కష్టమైన పని. అది కూడా సాధ్యమైంది. అట్లే తాగునీటికి మీరు గమనించండి, నీళ్లు చాలా ఇంపార్టెంట్. ఆ తాగునీటికి కూడా మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ విలువ మీకు ఇప్పుడు తెలియదు. ఈ విలువ తెలిసేది ఈ యొక్క స్కూల్స్ ఎడ్యుకేషన్ అనేది విలువ ఇప్పుడుగా తెలిసేది మీకు. విలువ ఎడ్యుకేషన్ అనేది తెలిసేది ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏవి ఎక్కువ ఉండదు ఇక్కడ, అభివృద్ధి చెందలేదు ఇక్కడ, వ్యవసాయం తక్కువ. ఈ యొక్క విలువ అనేది మీకు ఇప్పుడుగా తెలిసేది. ఇప్పుడు బుగ్గన విలువ ఇప్పుడుగా తెలిసేది, ఫ్యూచర్లో తెలుస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎడ్యుకేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబం బాగుంటే అన్నదానం ముఖ్యం కాదు, ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యం. కాబట్టి ఆ పిల్లలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా కుటుంబాలు డెవలప్ అవుతాయి. ముఖ్యంగా చాలామంది నేను ఇక్కడ కొంతమంది లీడర్స్ చెప్పడం ఏమంటే బుగ్గన రాజేంద్రనాథ్ గారు కొద్దిగా అవైలబుల్ తక్కువ అని. మీకు చాలామంది తెలియదు, నేను ఒక ఎంపీని. బట్ ఢిల్లీలో ఒక 5 ఏళ్లలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ను ఎన్నిసార్లు వచ్చింటారు, ఆల్మోస్ట్ వాళ్ళు ఢిల్లీలో 50% డేస్ అంతా ఢిల్లీలో ఉంటాడు. కానీ నేను కూడా కలిసలేదు, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ 2 times కలిసిన. కానీ మాకు కూడా ఫోన్ చేయడు. కాబట్టి ఎంత బిజీగా అంటే అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మన కోవిడ్ వచ్చినా కానీ ఒక ఫైనాన్షియల్ మేనేజ్ చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటా మన ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయడానికి కీలకంగా పోషించిన వ్యక్తి మన బుగ్గన రాజన్న గారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన వాల్యూ ఇప్పుడుగా తెలిసేది మీకు. ఆ వాల్యూ, ఆ కుటుంబం వాల్యూ ఇంతకుముందు వాళ్ళ 4 fathers ఏమి తెలిసేది మనం విన్నాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నాడు. ఆ దశలోనే మన బుగ్గనన్న గారు కూడా ఇక్కడ డోన్లో కూడా అదే విధంగా అభివృద్ధి సాధిస్తున్నాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేని మెజార్టీ ఇక్కడ తెప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన స్థానిక ఎంపీ బ్రహ్మానందరెడ్డి అన్నగారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర గారు, స్థానిక ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి గారు, అదేవిధంగా బేతంచెర్ల మన మున్సిపల్ చైర్పర్సన్ శేషాచల్ రెడ్డి గారు, మదిలేటి స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రామచంద్రుడు గారు, అదేవిధంగా ఎంతోమంది వేదిక మీద ఉన్న వివిధ ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మరి ముఖ్యంగా ఎంతోమంది ఆఫీసర్స్ కూడా అందరూ ఇనాగ్రేషన్కి వచ్చిన వాళ్ళు. మరి శ్రీ కృష్ణమోహన్ గారు మన ఈ సొసైటీ బీసీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ గారు, స్థానిక ప్రిన్సిపల్ గారు, ఎంతోమంది మన స్కూల్కు సంబంధించిన టీచర్లు, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ బేతంచెర్ల మండలము చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పాత్రికేయులు, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే చూస్తుమే చిన్న పిల్లోళ్ళు నిశాంత్ నాయక్, శేషాద్రి. ఏం నజీర్ చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడినది ఎట్లా మాట్లాడారు? బాగా మాట్లాడారు కదా. ఒక్కసారి ఆ నిశాంత్ నాయక్ అసలు పేపర్ చూడకుండా ఇంచుమించు 5 నిమిషాలు ఇంగ్లీష్లో ప్రసంగించినాడు. గమనించిన దస్తగిరి ఆయన దగ్గర పేపర్ లేదు, నా మాదిరి పేపర్ లేకుండా చదివినాడు. అదేవిధంగా శేషాద్రి కూడా. అంటే పిల్లల్లో ఎంత టాలెంట్ ఉంది, వాళ్ళకి చదువు ఎంత చక్కగా చెప్పడం జరిగింది. అదే పిల్లలకు ఒకవేళ ఇటువంటి పాఠశాల ఇటువంటి ఆవరణ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మరి ఆఫీసర్లు అవుతారా లేదా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఒక్కసారి చూడండి, ఆ పక్క ఆ లైట్లకు కానీ ఆ బిల్డింగు ఎంత అద్భుతంగా కనపడతా ఉంది. ఆ బిల్డింగ్ వెనకాల 2 భవనాలు వచ్చేసి క్లాస్ రూమ్స్. ఒక్కొక్క బ్లాక్లో 4, 4, 8 అంటే ఆ బ్లాక్లో 8 క్లాస్ రూమ్లు, ఈ బ్లాక్లో 8 క్లాస్ రూమ్లు. ఇటుపక్క సేమ్ ఇట్లాంటి పెద్ద బిల్డింగ్, ఇటుపక్క కింద భోజనానికి, పైన ప్రేయర్ హాలు, మీటింగ్ హాలు, చదువులకు ప్రెప్ క్లాసు. అటుపక్క ఇటుపక్క 2 రెక్కలు ఏవైతే ఉన్నాయో 3 అంతస్తులు గ్రౌండ్ +2 అవన్నీ హాస్టల్స్.
అదేవిధంగా ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఇక్కడ క్వార్టర్సు దాదాపు 15 ఎకరాల స్థలంలో ఎంత అద్భుతంగా వాతావరణం చూడండి ఎట్లుంది. అన్నారావు చలి పెడుతుందా? ఆయన దస్తగిరి అప్పటి నుంచి గట్టి కట్టుకొని ఉన్నాడు చలి పెట్టినట్లు. అంటే ఈ వాతావరణము బాగా చూస్తే ఊటీలో ఉన్నట్లు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇంతకుముందు కూడా ఇక్కడ పాలించినారు, చాలామంది పాలించినారు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మరి కేంద్ర మంత్రులు. ఇప్పుడే మన నాగరాజ్ చెప్పా ఏమని, గోర్మాన్ కొండను బంగారు కొండ చేస్తారంట. బాబు చేసినా బంగారు కొండ? ఏమో వీరభద్రుడు బంగారు కొండది ఆయన. మీరు ఇంకా మర్చిపోయినారు, గోర్మాన్ కొండ బంగారు కొండనే కాదు, ఎంబాయిని బొంబాయి చేస్తామని కూడా చెప్పిపోయినారు. గుర్తుందా? ఎంబాయి వాళ్ళు ఉన్నారా అన్నారు లేదా? ఎంబాయిని బొంబాయి చేస్తాము, గోర్మాన్ కొండను బంగారు కొండ చేస్తాము, మేము బీసీ నాయకులము. మంచిదే, సంతోషం. మీరు చేసినది ఏమి అని బడి కాదు కదా. ఎక్కడే కానీ మన మండలంలో కనీసము ఒక లెట్రిన్ అయినా కట్టినారో వీళ్ళని చెప్పి ఈరోజు మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. మన నియోజకవర్గము అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్లు. ఎందుకు వెనుకబడిన ప్రాంతము? వర్షము తక్కువ, కేవలము వేరే కెనాలు గినాలు ట్యాంక్ ఇంకేం లేదు, కేవలము వర్షం పడితే మన పంట పండల్లా. మొత్తం నియోజకవర్గం పైకి చూస్తే కొద్దిగా ఇంతో వ్యవసాయానికి బాగుండే అనుకూలం ఉండేది ఒక మన ఎంబాయి, బైనపల్లె, సంకలాపురం ప్రాంతము, అటుపక్క పిఆర్పల్లె, జక్సానికుంట్ల, మన డోను రాయల్ చెరువు రోడ్డు తప్పితే మీకు అంతా కూడా ఎండిపోయిన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో గత 40-50 సంవత్సరాల నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు కదా, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు. ఎవరన్నా ఆపారా మిమ్మల్ని? ఏమన్నా మంచి చేయాలని ఆపినారు ఎవరన్నా? 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. నేను ఓన్లీ ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి. చేసిండొచ్చు కదా, ఎంబాయిని బొంబాయి చేసిండొచ్చు. అడ్డం వచ్చారా ఎవరన్నా? గోర్మాన్ కొండను బంగారు కొండ చేసిండొచ్చు. ఎవరన్నా అడ్డం వచ్చారా? అసలు ఈరోజు మైగా వాళ్ళు మళ్ళీ అడిగేది కూడా పైగా ఏమడుగుతున్నారంటే అభివృద్ధి ఎక్కడ అంట. ప్రశ్న చూడండి ఎట్లుందని. అభివృద్ధి ఎక్కడంట? గౌడు ఉన్నాడు చూడు, నువ్వు చెప్పాలబ్బా నాయన గౌడు గట్టిగా అభివృద్ధి ఎక్కడ అని. నాయన మీరు ఎందుకంటే మళ్ళీ మీరు నాకు తెలుసు ఖాళీ కుర్చీలు ఉన్నాయంటారు. ఖాళీ కుర్చీలు ఎందుకు ఉన్నాయంటే కాదు, చలికి అందరూ లోపల చూసుకుంటున్నారు చూడు, బిల్డింగ్ లోపల ఉన్నారు అందరూ. లేదు కదా కూర్చోయితే. నేను అందుకని ఎప్పుడు మన వాళ్ళకి చెప్తా, స్వామి భోజనం ఉంది అన్నీ ఉండే, మీరు ఎక్కడ తొందరపడొద్దండి, మళ్ళీ టక్కని చెప్పి 2 ఖాళీ కుర్చీలు ఉంటే ఆ 2 చూపిస్తారు మళ్ళా వెళ్ళు అని చెప్పి. పొద్దునైనా అట్లాంటి పని చేయొద్దండి, మీరు మంచోళ్ళే, నేను కాదనిలే, మీకు పైన నుంచి ఆదేశాలు వస్తాయి అట్లా రాయండి అని చెప్పేసి. ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ అంటే ఏమని చెప్పాలి వీళ్ళకు? ఎవరైనా పడుకున్నైతే లేపొచ్చు, నిద్రపోయేతో లేపొచ్చు, నటించతో లేపనికి అవుతుంది ఎక్కడని. వాళ్ళు అడిగే ప్రశ్న చూడండి, అభివృద్ధి ఎక్కడా అని. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇది అభివృద్ధి కాదా అని. ఇప్పుడే ఇంతకుముందు ప్రారంభోత్సవం చేసుకున్న ఐటీఐ అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. దాని పక్కన ఎంఎస్ఎంఈ అంటే ఐటీఐలో చదివిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం స్పెషల్ కోర్సులు చేస్తే, ఆ కోర్సులు చేసిన తర్వాత ఇక్కడ బయటికి వచ్చే పిల్లలకి ఎవరికి కూడా 30,000 రూపాయలు తక్కువ లేకుండా జీతం వచ్చే ఉద్యోగాలు అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. రోడ్లు, గోర్మాన్ కొండకు రోడ్డు ఉండేనా ఇంతవరకు? స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళే? ఏమే హరి బాబు హరి రోడ్డు ఉండేనా ఎప్పుడన్నా? అది అభివృద్ధి కాదా అని. సీతారాంపురంకు డబుల్ రోడ్డు అభివృద్ధి కాదా అని. ముద్దవరంకు అభివృద్ధి కాదా అని. కోమలపల్లెకు, ముద్దవరంకు, ముసలాయి చెరువుగా ఉన్నా, కనుమకెందు కొట్టాలకు, గోర్లగుట్టకు, హుసేనాపురంకు, తవసికొండకు, అమ్మాపురానికి వేసిన రోడ్ల అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. వెంకటగిరికి, వీరాయపల్లెకు, అదేవిధంగా ఎంబాయికి, రుద్రవరానికి, మండలవానిపల్లెకి వేస్తున్న రోడ్డు అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడే కానీ బహుశా భారతదేశంలో ఉందో లేదో కానీ ఒకే ఒక నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలయ్యి అదే నియోజకవర్గంలో జాతీయ రహదారి ఏదైతే అంతమవుతుందో 750 కోట్ల రూపాయలతో వేస్తున్న కండేదుర్గ జాతీయ రహదారి అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాయి. ఈరోజు
వాళ్ళు మాత్రము అభివృద్ధి ఎక్కడా అంట. ఇట్లాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తామంటే ఎవడు రాడు ముందరికి వేసేదానికి. ఎవరే కానీ అభివృద్ధి ఉందా అభివృద్ధి లేదా అని ఇట్లాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ప్రతిపక్షం వాళ్ళకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడబడుతుంది అంటే ఎవరు రాజుడు ముందరికే రారు అసలు పన్ను వేస్తామంటే. మనకు వర్షాలు లేక ఈ ప్రాంతానికి ఆడపిల్లను పెళ్ళికి ఆడపిల్లని ఇవ్వాలంటే సంకోచపడే పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారి అభిమానంతో ప్రేమతో మన నియోజకవర్గం మీద 350 కోట్ల రూపాయలతో గోరుకల్ల నుంచి నీళ్లు తెచ్చి దాదాపు ఇంచుమించు 8 ఎకరాల స్థలములో ఆ నీళ్లను శుభ్రపరిచి ఊరికి కాదు కదా ఈ నియోజకవర్గంలో ఇక్కడ సిమెంట్ నగర్ మొదలుకొని అటుపక్క మండలవానిపల్లె వరకు, అటుపక్క హుసేనాపురం మొదలుకొని అటుపక్క గోర్లగుట్ట వరకు, డోన్ నియోజకవర్గంలో ఇందరాంపల్లె మొదలుకొని కొత్తబుర్జ మొదలుకొని చివరకు చివర తాడిపత్రి దగ్గర ఉన్న ఒక లోయ లోపల ఉన్న కౌలుపల్లె ఊరికి కూడా ఊరికి కాదు కదా ఇంటింటికి మినరల్ వాటర్ కంటే కూడా మంచి శుభ్రపరిచిన నీళ్ళు ఇస్తున్నమాట అభివృద్ధి కాదు అని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్ననే మున్సిపల్ చైర్మన్ చలంరెడ్డి ఇతరులు పోయి బుగాన్పల్లె తాండ వెంకటేష్ నాయక్ సర్పంచ్ ఉన్నట్టుండే ఆయన్ను వెంకటేష్ నాయక్ ఏదైతే పొలం ఇవ్వడం జరిగిందో ఆ పొలంలో వస్తున్నాడు. ఆ పొలంలో పుష్కలంగా నీళ్లు 50 కిలోమీటర్ల నుంచి గోరుకల్ల నుంచి చేరి త్వరలోనే మొట్టమొదటి ఫేజ్లో బేతంచెర్లకు ఇస్తూ రాబోయే 2 నెలల లోపల కంప్లీట్ టోటల్గా డోన్ నియోజకవర్గానికి అంతా కూడా శుభ్రపరిచిన తాగునీళ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి రోజు గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ బీసీలకు బడి లోపల ఉన్న బిల్వస్వర్గం గుహలు కూడా ఈరోజు కట్టిస్తున్న మాట వాస్తవమా కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే కనుమ కింది కొట్టాలకు నాగరాజు ఇక్కడే ఉన్నాడు. ఆడపిల్ల ప్రసవించాలంటే డోలీలో తీసుకొచ్చే పరిస్థితి. అటువంటిది బ్రహ్మాండమైన రోడ్ వేస్తున్న మాట వాస్తవమా కాదని చెప్పి అడుగుతా ఉన్నా. మారు పేరంట 30-40 సంవత్సరాల పరిశ్రమ అంట. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఏదో కొత్త ప్రోగ్రామ్ ఏంటది భరోసా ప్రోగ్రామ్ బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట. నజీరు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట. ఏమన్నంటే నాది 30-40 సంవత్సరాల అనుభవం అంటాడు. చూద్దాం అది కూడా ఆ అనుభవంలో ఏం సాధించినాడు అనేది కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. తను మంచి ప్రాయంలో 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక పుస్తకం రాసినాడు మనసులో మాట అని. అంటే ఆయన మనసు లోపల మాట ఏదైతే ఉందో ప్రసాద్ మనసులో మాట చదివినాం ఎప్పుడన్నా. వాళ్ళు ఎంత నిపుణులు అంటే ఆ బుక్ అంతా రాసి బుక్ను ఏం చేసినా తెలిసినా మళ్ళా ఇవన్నీ ఎవరన్నా మళ్ళీ చూస్తే కన్నా కష్టమవుతుందని చెప్పి ప్రింట్లో నుంచే తీసేసినారు. లక్కీగా మన వాళ్ళు ఏం చేసినారంటే అదృష్టాత్తు కొన్ని కాపీలు పెట్టుకున్నారు మన వాళ్ళు. అసలు తీసేసినారు ప్రింట్లో నుంచే బాలిషుడన్నా మనసులో మాట బుక్ తీసేసినాడు ఆయన ఎక్కడ కనపడకుండా. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం రాసినాడు. ఏం రాసినాడు తెలిసినా దాంట్లో ఏం రాసినాడంటే సబ్సిడీలు ఉండరాదు. ఉదాహరణకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కూర్చోండమ్మా ఒక 5 నిమిషాలు కూర్చోండి తల్లి కూర్చో స్పీచ్ చెప్పుతాను మాట్లాడతా లక్షణంగా ఒక మాట ఏమి 10 మాటలు మాట్లాడుకుందాంలే కూర్చో. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఎందుకు నష్టాలు లేకపోతుందంటే విద్యార్థులకు బస్ టికెట్ సబ్సిడీ ఉంది, అదేవిధంగా ఉద్యోగస్తులకు సబ్సిడీ ఉంది, చివరకు స్వాతంత్ర సమరయోధులకు కూడా సబ్సిడీ ఉంది. మరి జర్నలిస్టులు ఆయన ఉన్నారు కదా లక్ష్మయ్య ఆడుకో లేచిపోయినట్లే గౌడు జర్నలిస్టులకు కూడా అంట సబ్సిడీ. ఈ సబ్సిడీలు ఇచ్చినందువలన ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నష్టాలు లేకపోతుంది. కాబట్టి ఈ సబ్సిడీలే ఇవ్వరాదని చెప్పి నీట్గా రాసినాడు. ఈరోజు అదే వ్యక్తి వచ్చి మహిళలందరూ కూడా ఫ్రీ బస్ పాస్ ఇస్తా అంటాడు. నమ్మేదేనా ఇది? నువ్వు 40 సంవత్సరాల వయసులో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు వివిధ పుస్తకాలు చదివి ఎంతెంతో ఆంగ్ల రచయితలు రాసిన పుస్తకాల పేర్లు కూడా రాసినాడు. ఆ బ్రౌను ఈ పాలు ఏదేదో పేర్లు రాసి ఇవన్నీ చదివిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినా అని చెప్పి ఆయన రాసి ఈరోజు అసలు ఫ్రీ బస్ పాసులు ఇస్తా అంటాడు. అక్కా చెల్లెమ్మలందరికీ కూడా 2014లో
మీ అప్పు ఏదైతే ఉందో పొదుపు అప్పు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు. చేసినా ₹1 చేసినా ఎవరికన్నా? ఏం చేయకపోగా పొదుపు అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం ఏదైతే వాళ్ళ తరఫున వడ్డీ కడుతుందో ఆ వడ్డీ కూడా కట్టకుండా చివరకు చివర వచ్చి పసుపు కుంకుమ అని చెప్పి డబ్బులు ఇచ్చేదానికి వస్తే మన మహిళల అక్క చెల్లెమ్మలు ఏం చేసినారు? ఇట్లనా నీ సంగతి, నీ పసుపు నీ కుంకుమ అన్ని ఫస్ట్ తీసుకుందామని తీసుకొని చేసే పని చేశారు. అవునా కాదా? అవు రఫీ, అంతేనా జరిగినాయి? ఇది కాక మళ్ళీ కొత్త యాత్రలో వస్తున్నా మీకోసం అంటే ఏం చేయాలా? వచ్చినావు కదా, ఎన్నిసార్లు వస్తాయి? 30 సార్లు, చాలాసార్లు వస్తాయి. రా కదలి రా కొత్తగా అంటే ఏం చేద్దామని కదిలి ఏం చేయాలి? నిరంజన్ ఏం చేయాలి కదిలి వచ్చి? ఇది వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ ఏదైతే అవాస్తవాలు ఉన్నాయో, ఏదైతే అబద్ధాలు ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా ఉన్న శక్తితో, మీడియా శక్తితో చెప్పుకుంటూ ప్రజలందరినీ కూడా, అమాయక ప్రజలంతా మోసం చేస్తున్నారు. ఈరోజు ఇదే మనం కూడా పోల్చుకుందాం. 2014లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ, ఆ రోజు వివిధ కారణాల వలన ప్రజలు ఈ అవాస్తవాలు అబద్ధాలు చెప్పినటువన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటివి నమ్మిన దాని వలన పొరపాటున తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం కల్పిస్తే ఏం జరిగింది? 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆదరణతో, మీ అందరి ప్రేమతో 5 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి, ప్రజల ఏవైతే అవసరాలు ఉన్నాయో, ప్రజలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా టేకప్ చేసి 2019లో ప్రజల కష్టాలు గుర్తించిన తర్వాత 2019 నుంచి ఎన్ని కష్టాలు, కోవిడ్ కరోనా కష్టాలను కూడా 2024 వరకు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చిన మాట వాస్తవమా కాదని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతాం. ఎంత పోలిక తేడా అండి అక్కడికి ఇక్కడికి. అక్కడ చూస్తే చెప్పినది ఏది కాదు, మన దగ్గర చూస్తే చెప్పిన ప్రతి మాట జరిగింది. నేను ఒకరోజు మా అమ్మ ఒడిస్తే ఇది వేస్ట్ అంటారు తెలుగుదేశం వాళ్ళు, మనం విద్యా దీవెన ఇస్తే ఇది వేస్ట్ అంటారు, మనం వసతి దీవెన ఇస్తే ఇది ఉపయోగం లేదు అంటారు, ఇది చేయలేరు అంటారు, చేయలేరు, ఉపయోగం లేదు. మనం చేసిన ప్రతి ప్రజా సంక్షేమ కార్యక్రమము లేదు, వేస్ట్ అన్నారు. నాకు వాళ్ళకు సంబంధించిన కొద్దిగా పెద్ద స్థాయి నాయకులే ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లో తగిలినప్పుడు నేను వాళ్ళని అడిగిన అనమాట, స్నేహితంగా ఉండే వాళ్ళను, కాదయ్యా మేము అమ్మఒడి ఇస్తేనేమో మీరు వీలు పడదంటారు, మేము విద్యా దీవెన ఇస్తేమో ఇది వేస్ట్ అంటారు, వసతి దీవెన ఇస్తేమో మీద కాదంటారు, మళ్ళీ మీరేమో 6 ఏదో సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఏదేదో పెట్టి తిరుగుతుంటారు కదా, మీరు మాత్రం ఎక్కడ చేస్తారు ఇవన్నీ, మాతో కానప్పుడు మీరు ఎట్లా చేస్తారని అడిగితే వాళ్ళు అదే మీకు మాకు తేడా అన్నారు. ఏమి నాయనా తేడా అంటే, మీ నాయకుడు ఏది చెప్పినా చేస్తా అంటాడు, మా నాయకుడు ఏది చెప్పినా చేయకుండా పోతాడు, కాబట్టి మాకు అవసరమే లేదు కదా ఇది అన్నారు. ఇది వాళ్లకు మనకున్న తేడా. ఆ నాయకుడు చెప్పేది చాలక కొత్తగా వాళ్ళ కింద అభ్యర్థి అని చెప్పి తిరుగుతున్నాడు, తెలుగుదేశం అభ్యర్థి అని. ఆయన కొత్తగా మొదలు పెట్టినాడు, ఏం తెలుసునా, 1.5 సెంటు ప్లాట్ ఇస్తాడంట ఫ్రీగా. అంటే ఎట్లా, ఏం బేసిస్ మీద 1.5 సెంటు ప్లాటు? మీ పార్టీ ఏమన్నా అనౌన్స్ చేసిందా అంటే లేదు. పోనీ మీ మేనిఫెస్టోలో పెట్టినారా? లేదు. మళ్ళీ ఎట్లా ఇస్తారంటే, నన్ను నమ్మండి నేను ఇస్తా అంటాడు. అంటే తనే ఇస్తాడంట. ఇద్దామని అని అనుకుందాంలే, చెప్పలేము కదా, పెద్ద పెద్ద ధనికులు అయితే ఇవ్వచ్చునేమో. అయితే ఎంత పడుతుంది అనేది ఒకసారి చూస్తే, కేవలం ఒక బేతంచెర్ల నగరానికి మాత్రమే, మండలానికి పక్కన పెడితే 12,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 12,000 ప్లాట్లు ఇవ్వాల్సి వస్తుంది. 12,000 ప్లాట్లు అంటే ఇంచుమించు సెంటున్నర ప్రకారము 1 ఎకరకు 40 సెంట్లు రోడ్లకు పోతే 60 సెంట్లు మాత్రమే ప్లాట్లు వేసేదానికి వచ్చేది. 60 సెంట్లు 1.5 సెంటు ప్రకారం లెక్కేస్తే 40 సెంట్లు అంటే ఎకరకు 40 ప్లాట్లు వస్తాయి. అంతేనా దస్తగిరి, నువ్వు ప్లాట్లు కదా 40. అప్పుడు 12,000 కావాలంటే ఎన్ని? 300 ఎకరాలు కావాలా? అంతేనా? లెక్క కరెక్టే, ఏమన్నా తప్పు ఉంది చెప్పండి, ఏమన్నా తప్పు ఉంటే. 300 ఎకరాలు, 300 ఎకరాలంటే ఒకవేళ బేతంచెర్ల పట్టణంలో ఇండ్లు కట్టుకునేదానికి అనుకూలం ఉండే భూమి 300 ఎకరాలు కొనాలంటే ఎంత పడొచ్చబ్బా ఎకరా? 2 కోట్ల. నాకు తెలిసి వచ్చేటప్పుడు మన ఈయనని అడిగితే, ఎవరు
మన హరి ఉండే గోర్మాన్కొండ హరి, ఏమైనా ఇది చిన్న చెట్టు చీని తోట నాదే నాన్న, చీని తోట నాదే అంటూ 2 చీని పండ్లు కూడా లేదు ఇంతవరకు నాయన, నీది ఆస్తి బాగా పెరిగిపోయాయని అడుగుతా నేను. ఫైనల్ ఏదైతేనేంలే మొత్తం ఎంత అంటే ఆయన మాత్రం 60 లక్షలు ఇక్కడనే ఉంది అని ఉండొచ్చు, పెద్ద ట్రాన్సాక్షన్ లేదు కానీ 60 లక్షలు ఇక్కడనే ఉంది అని, అంతేనా బాబు? ఒకవేళ ఊరి దగ్గరికి పోతే ఈడ 60 లక్షలు అంటే ఆడ ₹1 కోటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే 300 ఎకరాలు కావాలంటే 300 కోట్లు ఒక బేతంచెర్ల పట్టణానికి మాత్రమే ఖర్చు పెట్టి 1.5 సెంటు ప్లాట్ ఇచ్చేదానికి సాధ్యమవుతుందా అని చెప్పి అడుగుతాము. ఎంత అబద్ధాలండి, ఎంత అబద్ధాలు! అంటే అమాయక ప్రజలు ఉండారా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి దగ్గరికి పోయి మళ్ళీ కొత్తగా అడ్వర్టైజ్మెంట్ అందుబాటులో ఉండా ఆశీర్వదించండి, అందుబాటులో ఉండి ఎవరెవరికి ఎన్ని టోపీలు పడినాయో తెలుసు, డోన్లు అడుగుతూ చెప్తారు పక్కనే ఉండి టోపీలు ఎన్ని పడినాయి అనేది. సరే అనుకుందాంలే. మళ్ళీ ఇంకో ప్రశ్న, మంత్రి ఎక్కడున్నాడు అంట. ఇప్పుడే ఎంపీ గారు చెప్పినారు, ఎక్కడుంటాడండి మంత్రి? ట్యాక్సీ డ్రైవర్ ఎక్కడుంటాడు నాకు అర్థం కాదు, ఇంట్లో ఉంటాడా ట్యాక్సీ తోలుతాడా? లారీ డ్రైవర్ ఎక్కడుంటాడండి? లారీ తోలుతాడా ఇంట్లో ఉంటాడా? మంత్రి ఎక్కడ ఉంటాడండి? మంత్రి రాష్ట్ర రాజధానిలో ఆఫీసులో ఉంటాడు. ఎక్కడున్నాడు మంత్రి? మంత్రి బిల్డింగ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు మంత్రి? మంత్రి ఆ రోడ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు మంత్రి? మంత్రి ఐటీఐలో ఉన్నాడు. ఎక్కడున్నాడు మంత్రి? మంత్రి గోరకల్లలో ఉన్నాడు. ఎక్కడున్నాడు మంత్రి అంటే మంత్రి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇంతకుముందు బీసీ నాయకులము మంచిదే, సంతోషం, కానీ మీరు చేసిండేది ఏమీ అని, ఈరోజు మీరు చేసిండేది ఏమీ అని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు బీసీలకంతా నేనే ఆపు అని చెప్పుకునేవాళ్ళు, కరెక్టే. ఏం చేసినాడు? ఆదరణ అని ప్రోగ్రాం పెట్టినాడు. ఏం ఆదరణ ప్రోగ్రాం అంటే రజకులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇస్త్రీ పెట్టించినాడు. అంతేనా? అంతేనా వెంకట్? నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉండారో వాళ్ళకు ఒక డబ్బా ఇచ్చినాడు. డబ్బాలో ఏమి? ఒక కత్తెర, 2 దువ్వెనలు. ఒడ్డెర కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉండారో ఒక సుత్తె, మొల ఇచ్చినాడు. అంతేనా ఇచ్చినది? ఎవరైతే శాలివాహనులు ఉండారో వాళ్లకు ఒకటి కుండ తయారు చేసి దానికి ఇది ఇచ్చినాడు. అంటే ఆయన ఆలోచన ఏమంటే, అయ్యా నేను మీకు ఆపనే మీరు అనుకుంటున్నాండి, అయితే మీరు మీ పిల్లలు మీ మనమళ్ళు మునిమనమళ్ళు శాశ్వతంగా క్షౌరం చేసుకుంటుండండి. మీరు మీ మనమళ్ళు మీ మునిమనళ్ళు శాశ్వతంగా మీరు బట్టలు ఉతుకుతూ ఉండండి. మీరు మీ కొడుకులు మీ మనమళ్ళు మీ మునిమళ్ళు శాశ్వతంగా కుండలు చేసుకుంటుండండి. మీరు మీ కొడుకులు మీ మనమళ్ళు మీ మునిమళ్ళు శాశ్వతంగా చేపలు పట్టుకుంటూ వల వాడండి అని ఆయన ఆలోచన. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీ రీయింబర్స్మెంట్ చేసిన తర్వాత ఇదే నాయి బ్రాహ్మణులకు, ఇదే వడ్డరు వాళ్లకు, ఇదే శాలివాహనులకు ప్రతి ఒక్కరికి కూడా ఫీ రీయింబర్స్మెంట్ పెట్టి పిల్లలందరూ కూడా ఎప్పుడు లేని విధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి పెద్ద పెద్ద పట్టణాలకు పోయి ఉద్యోగాలు చేసి పేదరికంలో ఉండే తల్లిదండ్రులను చూసుకునే దానికి అవకాశం కల్పించిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళు బీసీలో మంచి కోరే వాళ్ళంట. ఇంకా చూడండి వీళ్ళు చెప్పే ఏ విధమైన ప్రచారం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మనోధైర్యం ఇచ్చేదానికి బీసీలకు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇది బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మాట వాస్తవమా కాదని చెప్పి మీ అందరిని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఏది ఏమైనా ఈ విజయాలన్నీ మనం సాధించుకున్నామంటే ఇది ఎవరి వలన అని, ఎవరి వలన అంటే అది మీ వలన అని చెప్పి ఈరోజు నేను సగర్వంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గత 100 సంవత్సరాలుగా మా కుటుంబీకులందరూ మీరందరూ కూడా ఇక్కడ ఆదరించి 100 సంవత్సరాలుగా ఆదరించి మీరందరూ కూడా ఇంచుమించు 3వ తరం 4వ తరం మా కుటుంబం మీద మీరు ఆదరణ చూపి, నేను ఒక సామాన్య సర్పంచ్గా మొదలైన తర్వాత మీలో ఎంతోమంది నా వెనుక నిలబడి 2014లో అసలు ఈయనకు టికెట్ వస్తుందా అంటే ఎందుకు రాదు మా బేతంచెర్ల వాళ్ళకి టికెట్ అని చెప్పి ధైర్యం ఇచ్చి నా వెంట నిలబడి 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ చూపి 2019లో గొప్ప మెజారిటీతో నన్ను, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరినీ గెలిపించినందుకు ఈ విజయం మీది అని చెప్పి సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.
ఈ ప్రయాణంలో మీ అందరికి కూడా శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కరిస్తూ, ఈ ప్రయాణంలో మన ఎంపీ గారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా సహకరిస్తూ, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎన్నో విధంగా సహకరిస్తూ, అత్యంత అభిమానం ప్రేమ మన నియోజకవర్గం మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు చూపినందుకు, అదేవిధంగా ఈరోజు ఈ బ్రహ్మాండమైన భవనం కట్టిన దానికి ఇంజనీర్లు కానీ లేబర్ కానీ మరి ముఖ్యంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో కట్టు కదలకుండా ఇక్కడ కూర్చున్నందుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మీ అందరి తరఫున నేను నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి కూడా మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.